నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో గత బుధవారం నుంచి 3 రోజులుగా నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ 31వ తేదీ కాగా, తదుపరి ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అందిన నామినేషన్ల సంఖ్య, నియమించిన ఆపరేటర్ల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల ఏర్పాటు, శిక్షణ తరగతుల నిర్వహణ, వెబ్కాస్టింగ్ సదుపాయం, ప్రింటింగ్ ప్రెస్ వివరాలు, బ్యాలెట్ బాక్సుల సరఫరా తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీఓ వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేనుండనే అట్లనే అనిపిస్తుంది. ఓకే 1 2 3 కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ టేక్ రియల్ గ్రామాల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీ మున్సిపల్ ఇన్ఛార్జ్ విజి గౌడాధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. కామారెడ్డి బీజేపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నెట్టు రఘుపతిరావుతో పాటు 30 మంది చేరారు. టేక్ రియల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజ్తో పాటు 70 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులై పార్టీలో చేరారు అన్నారు. పార్టీ కండువాళ్లు కప్పి స్వాగతం పలికారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పార్టీ ప్రతినిధి బలవంతరావు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. జై తెలంగాణ. మన తమ్ముడు తమ్ముడు ఈయననే పెద్ద మనుషులు ఎక్కున్నాడు. సరే మామా. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం.
కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బిట్టు రఘుపతి గారు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. వారి అనుచరులు 50 మందితో ఈరోజు జైన్ కావడం శుభ పరిణామం. వచ్చే రోజుల్లో రఘుపతి గారికి పార్టీ పరంగా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండే విధంగా అన్ని రకాలుగా అండగా పార్టీ ఉంటుంది. కేసీఆర్ ఆశీస్సులు, కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆశీస్సులు తప్పగా ఉంటాయి. మన విజయగౌడ్ సమక్షంలో ఈరోజు జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి వచ్చే 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కామారెడ్డి పురపాలక సంఘంపై గులాబీ జెండా ఎగిరే విధంగా అందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ వారికి మనస్ఫూర్తిగా వారికి వారి అనుచరులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. బారికేడ్లు, క్యూ లైన్లు మరియు భద్రతా సిబ్బంది మోహరింపును ఆయన స్వయంగా పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎంసీసీ ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా రావడం, నినాదాలు చేయడం లేదా ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం ఉందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల విఘాతానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయం వైపు వచ్చే రహదారులపై ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలని, ప్రధాన కూడళ్ల వద్ద నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత మరియు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఎస్పీ గారు తెలిపారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్.హెచ్.ఓ నరహరి, కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఓలు, యాపోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. పోలింగ్ రోజు ఎదురయ్యే వివిధ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఎన్నికల సంఘం ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు శిక్షణలో భాగంగా ఎన్నికల అధికారులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడేందుకు పోలింగ్ ఆఫీసర్, పీఓ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్, యాపో, యాస్టరిస్క్లు కీలక పాత్ర పోషిస్తారని, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో మొత్తం ప్రక్రియను సజావుగా నిర్వహించడం పీఓ యొక్క ప్రధాన బాధ్యత అని అన్నారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు పోలింగ్ సామాగ్రి సక్రమంగా ఉందో లేదో పరిశీలించడం, మాక్ పోలింగ్ నిర్వహించడం, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం వంటి బాధ్యతలు నిర్వహించాలని, ఓటర్ల గుర్తింపు, ఓటరు జాబితా ప్రకారం ఓటు హక్కు కల్పించడం, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం పీఓ ఆపోల సంయుక్త బాధ్యత. ఎన్నికల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటం, సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కూడా వారి విధుల్లో భాగం అని, అలాగే పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ యంత్రాలను సీల్ చేయడం, అవసరమైన పత్రాలను పూర్తిచేసి భద్రంగా స్ట్రాంగ్ రూంకు తరలించడం వంటి కీలక బాధ్యతలను కూడా పీఓలు నిర్వర్తిస్తారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల విశ్వసనీయతను కాపాడడంలో పీఓ, ఆపోల పాత్ర అత్యంత కీలకమైనదని, వారి నిబద్ధత, పారదర్శకతతో ఎన్నికల ప్రక్రియ విజయవంతం చేయాలని అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో డిఇఓ రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ సంబంధిత ఎన్నికల అధికారులు, పిఓ అపోలు పాల్గొన్నారు. లెప్రసీ వ్యాధి పట్ల అపోహలు వద్దు. ఈ రోజు అనగా జనవరి 30న 2026 మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని లింగంపేట్ లోని వండ్రికల్ లెప్రసీ కాలనీ గ్రామంలో కుష్ఠివ్యాధి వ్యతిరేక దినం సమావేశం నిర్వహించి కుష్ఠివ్యాధి ఎలా సోకుతుంది, వాటి లక్షణాల గురించి మాట్లాడి జనవరి 30ని కుష్ఠి వ్యతిరేక దినముగా భావించాలని, మహాత్మా గాంధీజీ కుష్ఠివ్యాధి నివారణకు చేసిన కృషి, వ్యాధిగ్రస్తులకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన వర్ధంతి రోజైన జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ 15 రోజులు జిల్లా వ్యాప్తంగా ఈ స్పర్శ లెప్రసీ అవేర్నెస్ క్యాంపెయిన్ SLAC నిర్వహించబడుతుంది. అనంతరం కుష్ఠివ్యాధి నిర్మూలన కోసం ప్రతిజ్ఞ చేయించినాము. కుష్ఠివ్యాధి నివారణ పక్షోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో సమావేశాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని సూచించాము. మన కామారెడ్డి జిల్లాను కుష్ఠు రహిత జిల్లాగా మార్చాలని చెప్పినాము. లెప్రసీ కాలనీలోని రోగులకు దుప్పట్లు, సెల్ఫ్ కేర్ కిట్స్, మందులు ఇచ్చినాము. ఈ కార్యక్రమంలో పిఓ డాక్టర్ జి ప్రదీప్ కుమార్, డిపిఎంఓ కె జీవన్ ఇన్ఛార్జ్, డెమో వేణుగోపాల్ ఇన్ఛార్జి, డిపిహెచ్ఎన్ జానా భాయ్, రిటైర్డ్ డిపిఎంఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ చందన, సెక్రటరీ వెంకట్రామచారి మరియు లింగంపేట పిహెచ్సి మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,77,500, వెండి 3,650 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.